వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల ఫ్యామిలీ, బీజేపీతోనే పీడ విరగడ సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య. అన్ని వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ వెల్లడి. మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హితవు. జాతీయ ఆదర్శ గ్రామమైన మరియపురం పంచాయతీకి ISO అవార్డు, సర్టిఫికేట్ ను అందుకున్న సర్పంచ్ అల్లం బాలిరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో కుటుంబ పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అంబర్పేట తులసిరామ్ నగర్లో పర్యటించి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ ప్రజలతో ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ సభ్యులు కల్లబొల్లి మాటలతో గారడి చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పొత్తులతో ప్రజలను మోసం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల ఫ్యామిలీ పీడ విరగడవ్వాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రావాలంటే తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి 1200 మంది మన బిడ్డలు ఎవరైతే ఆకాంక్షలు నెరవేరాలంటే ఈసారి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి, కుటుంబ పార్టీని ఓడించాలి, అవినీతి పార్టీని ఓడించాలి, నియంతృత్వ పార్టీని ఓడించాలి, అక్రమాలు చేసే పార్టీని ఓడించాలి, అధికార దుర్వినియోగం చేసేటువంటి పార్టీని ఓడించాలి. అంతేగాని మళ్ళీ మేము ఎవరైనా కాంగ్రెస్ కోటేస్తామంటే కాంగ్రెస్కు టీఆర్ఎస్కు తేడా లేదు. గతంలో మనం చూసాము, 19 మంది గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలను గెలిపిస్తే అందులో 12 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఎమ్మెల్సీలు మొత్తం కట్టగట్టుకొని మరి తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్లో చేరిపోయారు. కాబట్టి ఒకరిద్దరు ముగ్గురు గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ టీఆర్ఎస్ పార్టీ. గాంధీ భవన్ నుంచి నేరుగా వాళ్ళు తెలంగాణ భవన్ చేరుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ ఎన్నిటికి కూడా ఇది ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాదు. ఈనాడైనా రేపైనా టీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా కలిసింది కాంగ్రెస్ పార్టీతోటి, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తోటి కలిసింది. వాళ్ళు అనేక రకాలు పొత్తులు పెట్టుకున్నారు. ఢిల్లీలో, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అధికారాన్ని పంచుకున్నారు. మళ్ళీ మొన్న ఎన్నికల తర్వాత కూడా పార్టీ ఫిరాయించిపోయారు. ఈ రాష్ట్రంలో ఏనాటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు. నిజంగా ఎవరైనా ఈ కుటుంబ పాలన పోవాలి, ఈ కల్వకుంట్ల కుటుంబం పీడ విరగడ కావాలి, ఈ అవినీతి ప్రభుత్వం పోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఒక భారతీయ జనతా పార్టీయే నిలబడుతుంది. ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా మేము టీఆర్ఎస్ పార్టీతోటి ఏ రకమైనటువంటి పొత్తు లేదు, భవిష్యత్తులో ఏ రకంగా పొత్తు పెట్టుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. ఢిల్లీలో టీఆర్ఎస్ వాళ్లకు మంత్రి పదవి ఇచ్చింది. ఇక్కడ మరి అసెంబ్లీలో కూడా ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులుగా చేరినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కూడా మళ్ళీ అన్ని కుటుంబ పార్టీలను ఏకంగా వాళ్ళని చూస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం రావాలంటే, నిజమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటే, నిజమైనటువంటి టీఆర్ఎస్ వ్యతిరేక ప్రభుత్వం రావాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీకే సాధ్యము. ఈరోజు కులం, మతం తేడా లేకుండా అన్ని వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భద్రాద్రి రామయ్య ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు, హోమాలు జరిపించారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ అనుదీప్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హాజరయ్యారు. ప్రభుత్వ విప్ కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని అన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసి అన్ని ఆలయాలను అభివృద్ధి పదంలో నడిపిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారుల రామాయణ ఘట్టాలు, లవకుశ నృత్యాలు, భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
యొక్క శుభాకాంక్షలు. నేడు చేసినటువంటి మీ కళా ప్రదర్శన చూసి ఐ థింక్ రాముడే మైమరిచి ఇవాళ ఇంతటి అద్భుతమైనటువంటి ఈ సెట్టింగ్లో ఇంత మంచి ఈ సాయంత్రం వేళ మన భద్రాచలం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. మనం గత 20 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రగతి, రోజుకి ఒక థీమ్తోని, రోజుకి ఒక సందేశంతో ముందుకు వెళ్తూ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా అంగరంగ వైభవంగా మనందరం జరుపుకున్నాం. దర్శన ప్రాప్తిరస్తు అనే విధంగా వాళ్ళు మళ్ళీ వచ్చే విధంగా అన్ని సౌకర్యాలు మనం కల్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు ఆన్లైన్ సేవలు, అవి తలంబ్రాలైనా ప్రసాదాలైనా అవన్నీ కూడా మనం చేర్చడం చాలా చాలా ఆనందకరం. అదేవిధంగా రాముల వారి భూములు కూడా కాపాడడానికి మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం. దీంట్లో మన ఈఓ గారు కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ కూడా వెళ్ళి మాట్లాడుతూ మన ఆలయ భూములు ఏవైతే ఉన్నాయో పరిరక్షణకి వారు కష్టపడతాం. మతాలు అన్ని కులాలకు అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు అనేవి తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనం యువత మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హితవు పలికారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. తుంగళ్లపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ కళాశాలల విద్యార్థులకు నృత్య ప్రదర్శనలు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ రూపొందించిన ప్లకార్డ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలని కోరారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి మానేయలేని స్థితిలో ఉన్న వారిని తమ వద్దకు తీసుకువస్తే మానసిక నిపుణులతో అవగాహన కల్పిస్తామని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళాశాలలో గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐలు అనిల్ కుమార్, ఉపేందర్, ఎస్ఐ లక్ష్మారెడ్డి, ప్రిన్సిపల్ రజని, కళాశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎఫెక్ట్ అవుతుంది. మీ బాడీకి మొత్తం లోపల నుండి ఖాళీ చేస్తుంది డ్రగ్స్. చాలామంది అంటే ఫస్ట్ వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, తర్వాత దాని జరిగిపోతారు. నెక్స్ట్ ఇది ఫైనాన్షియల్ కూడా బర్డెన్ ఉంటుంది. నేను చాలా ఉదాహరణ చేసి చూసాను. దట్ వాళ్ళ సొంత ఇంటిలో ఇంటిలో దొంగతనం చేసి, డబ్బులు దొంగతనం చేసి దాంట్లో కొని వాళ్ళు అట్లా కూడా సందర్భం నేను చూశాను. సో అందరితో అదే ఈ ప్రోగ్రామ్ అందరూ చూశారు. అందరికీ చూసారు, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు, మీకు చూపించారు. డ్రగ్స్ అంటే మీకు ఒక డెత్ ట్రాప్. సో అందరూ డ్రగ్స్తో దూరం ఉండాలి. మీ అమ్మ నాన్నకి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ నాన్న బాధ్యత తీసుకొని పిల్లలకు సంధించాలి, టీచర్స్ పిల్లలకు సంధించాలి. మీరు కూడా అందరు పిల్లలు ఒక కోర్స్ తీసుకోవాలి. మనం డ్రగ్స్కి అగేన్స్ట్ ఉంటాం, నో టు డ్రగ్స్. ఎవరైనా చేస్తున్నారు వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేస్తాము. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మనం తీసుకొని రండి, మనం ప్రాపర్ సైకాలజీ సైకాట్రిస్ట్ త్రూ కౌన్సిలింగ్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం జాతీయ ఆదర్శ గ్రామమైన మరియపురం పంచాయతీకి ఐఎస్ఓ అవార్డు లభించింది. ఈ సందర్భంగా సర్పంచ్ అల్లం బాలరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 9 ఏళ్లలో నాడు నేడు గ్రామాల్లో జరిగిన సౌకర్యాలు, పంచాయతీలుగా మారిన తండాలు, ODF ప్లస్ ఆసరా పింఛన్లు, గ్రామ పంచాయతీలు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రగతి నివేదికలు ప్రదర్శించినందుకు గాను ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి ISO సర్టిఫికెట్ను ప్రదానం చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల్లో మరియపురం గ్రామ అభివృద్ధి పనులు తెలిసే విధంగా ప్రయత్నిస్తామని, ప్రపంచ గుర్తింపు పొందే విధంగా అవార్డు తీసుకునే ప్రయత్నం చేస్తామని అన్నారు. అవార్డు రావడం వెనుక మరియపురం గ్రామ ప్రజలు, మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, మహిళలు, గ్రామ కార్యదర్శి స్వప్న సహకారం ఎంతగానో ఉందన్నారు. ఇలాంటి అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాకు కలిపి మా గ్రామానికి ప్రజెంటేషన్ వారు మాకు ఇవ్వటం జరిగింది. చాలా గర్వంగా నేను భావిస్తున్నాను. ఇది 164 దేశాలు సభ్యత్వం కలిగి యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఈ ISO సంస్థ అక్కడి నుంచి వాళ్ళ ప్రతినిధుల్ని హైదరాబాద్కి పంపించి మా సెక్రటరీ గారిని సంబంధిత రికార్డులు తీసుకొని పంచాయతీరాజ్ కార్యాలయానికి రమ్మనటం జరిగింది. నన్నేమో గ్రామ పంచాయతీలోనే ఉండమనటం జరిగింది. అక్కడ మా రిపోర్ట్స్ అన్నీ వారు పరిశీలించిన తదుపరి సెక్రటరీ గారిని ఒక ప్రశ్న అడుగుతూ వారి అభిప్రాయం తెలుసుకుంటూ వారు మాట్లాడేది నాకు తెలియకుండా నన్ను గూగుల్ మీట్లో తీసుకొని అదే ప్రశ్నని మళ్ళీ నాకు వేసి నా అభిప్రాయం తీసుకున్నారు. ఇక్కడి నుంచి గ్రామ పంచాయతీ ముందు నేను చెప్పింది అన్ని అంశాలు ఇక్కడ స్వయంగా నేను చేస్తున్నాను కనుక ప్రతి అంశం ఏ అంశం చూసినా నేను చెప్పడం వల్ల వాళ్ళు చాలా సంతృప్తి చెందినారు. మా రికార్డ్స్ కూడా అన్నీ పరిశీలించి మమ్మల్ని సెలెక్ట్ చేసి మాకు ఈ ISO సర్టిఫికేషన్ ఇవ్వటం జరిగింది. మేము మాకు వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నాము. ఇన్ని దేశాలు 164 దేశాలు ఉన్నటువంటి ఇంత అతిపెద్ద సంస్థ నుంచి మా గ్రామానికి గుర్తింపు రావటం చాలా గొప్ప విశేషంగా భావిస్తున్నాను. అయితే ఇంత ఉత్తమ గ్రామం అని పేరు వచ్చినటువంటి మరియపురానికి ప్రతి అంశంలో కూడా ఏ అంశంలో కూడా అశ్రద్ధ చేయొద్దు అనేటువంటి కోణంలో చిన్న అంశాలైనప్పటికీ ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, తర్వాత పారిశుద్ధ్యం కానీ అన్ని అంశాలలో కూడా మేము చక్కగా ప్రమాణాలను పాటిస్తూ ముందుకు నడుస్తున్నాము. రాబోయేటువంటి రోజుల్లో కూడా మా గ్రామము దేశ స్థాయి కాదు ప్రపంచ స్థాయిలోనే అవార్డు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సాధించడానికి మేము నిత్యం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ISO సర్టిఫికేషన్ రావటం అనేది నిజంగా ఒక చాలా గొప్ప అనుభూతి, గ్రేట్ థ్రిల్. కష్టపడ్డదానికి ఫలితం మేము కోరుకునేది కష్టపడ్డందుకు ఏదో డబ్బు రావాలనో అది కోరుకోవట్లేదు. మేము కష్టపడ్డదానికి గుర్తింపు వస్తే చాలు. మా గ్రామ ప్రజలకి మా ఆడపిల్లలు కానివ్వండి, మా చిన్నపిల్లలు, వృద్ధులు, రైతులు అందరికీ కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వం చెప్తున్న ప్రతి అంశాన్ని మేము పాటించేటువంటి విధానం వల్ల మాకు ఈ అవార్డులు వస్తున్నాయి. ఈ గుర్తింపు రావడం నిజంగా నాకే కాదు మా గ్రామ ప్రజలందరికీ చాలా గొప్ప గౌరవము. అందరం గొప్పగా థ్రిల్ ఫీల్ అవుతున్నాం. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో రైతులు పొలంలో వరి కొయ్యలు కాల్చాలన్న దురాలోచనలతో ఒక వైన్ షాపే మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది. మండల కేంద్రంలో LN వైన్స్ దుకాణాన్ని పొలాల మధ్యలో ఏర్పాటు చేయడంతో ఒక రైతు వరి కొయ్యలను తగలబెట్టేందుకు నిప్పంటించగా గాలి దుమారం చెలరేగి మంటలు పొగ వ్యాప్తి చెంది పక్కనే ఉన్న వైన్స్ దుకాణంలోకి చెలరేగాయి. దీంతో దుకాణం పూర్తి స్థాయిలో దగ్ధమై పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయి. అక్కడికి వచ్చిన మందుబాబులు, స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఎగిసిపడ్డ మంటలతో, దట్టమైన పొగలతో అక్కడి వాతావరణం భయంకరంగా మారింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు వరి కొయ్యలను తగలబెట్టడం సరైన పద్ధతి కాదని, రైతులకు ఎన్నిసార్లు చెప్పినా పదే ఇలా పొలంలో తగలబెడుతున్నారని పలువురు మండిపడుతున్నారు. ఈ గుడిసె వండుకోవడమే దీనికి ప్రమాదం. ఈ గుడిసె లేకపోతే అంత మంది ఉండబో ఏమైనది? పెట్రోలే.
హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అమరుల స్తూపానికి నివాళులు అర్పించేందుకు బీఆర్ఎస్వి బీజేపీ కార్పొరేటర్లు ఒకేసారి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఎంతసేపు నివాళులు అర్పిస్తారని, తాము నివాళులు అర్పించి కౌన్సిల్కు వెళ్తామని బీజేపీ కార్పొరేటర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్వి నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇరుపక్షాల కేసీఆర్, మోడీ డౌన్ డౌన్ అంటూ కౌంటర్ నినాదాలు చేసుకున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని సముదాయించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్తూపానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ వీరులకు, జోహార్ తెలంగాణ, జోహార్ తెలంగాణ వీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ వీరులకు, జోహార్ జోహార్, కొంచెం వెనక్కి రండి అన్న అన్న జరగండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కుకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజల సొమ్మును ప్రభుత్వం నీరుగారుస్తోందని విమర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మోసపూరిత హామీలు ఇచ్చి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. మా డబల్ బెడ్రూమ్ ఇల్లు, మా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి, మా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి, మాకు దళితులకి 3 ఎకరాల భూమి, మా ఇంటికి ఒక ఉద్యోగం, మాకు ఇంటికి ఒక ఉద్యోగం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మధురా నాయన, మధురా నాయన, మధురా నాయన, మధురా నాయన. మా డబల్ బెడ్రూమ్ మాకు, మా దళితులకి 3 ఎకరాల భూమి, మా మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్లు, మా మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్లు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ
ప్రభుత్వం కేసీఆర్ గారు అధికారంలో రావడం కోసం దుర్మార్గమైన హామీలు ఇచ్చి మోసపూరితమైన హామీలు అమలు చేయకుండా దశాబ్ద ఉత్సవాల పేరుతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తారు. ప్రభుత్వ ధనంతో ఈరోజు పార్టీ కార్యక్రమాలకు ప్రచారం చేసుకుంటున్నారు. ఇది అన్యాయం, ఇది దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజలందరూ తెలుసు, మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, నిరుద్యోగ యువకులారా, మీకు అందరూ తెలుసు కేసీఆర్ ముఖ్యంగా అధికారంలో అవడానికి 9 హామీలు ఇచ్చాడు. ముఖ్యంగా నిరుద్యోగ గుర్తి ఇస్తాడు 3,016 రూపాయలు, నిరుద్యోగ గుర్తి లేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. 12% రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తున్నారు, ఇవ్వలేకపోయాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, ఇవ్వలేకపోయాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు, ఇవ్వలేకపోయాడు. రైతులు రుణమాఫీ చేస్తున్నాడు, రుణమాఫీ చేయలేకపోయాడు. KG to PG నిర్బంధ విద్య ఇస్తున్నాడు, నిర్బంధ విద్య లేపాడు. ఈరోజు విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. విద్యార్థులు మొత్తం రోడ్డు మీద పడుతున్నారు, నిరుద్యోగులు రోడ్డు మీద పడుతున్నారు, పేపర్లు లీక్ అవుతున్నాయి. అవినీతి పాలన. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 65,000 75,000 కోట్ల అప్పు ఉంటే ఈరోజు 4 కోట్ల రూపాయలు అప్పు అయింది. మొత్తం అప్పులో తెలంగాణ చేశాడు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేశారు, కుక్కలు చింపిన విస్తరణ చేశారు. ఈరోజు చాలా ఘోరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గమైన పాలన అంతరించిపోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏసీ సూచన ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో, అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంఆర్ఓలకి, కలెక్టర్లకి వినతిపత్రం ఇస్తున్నాము. ఈ దశాబ్దపు దగా పేరుతో నిధులు 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ దుర్వినియోగం ప్రజల ప్రభుత్వం పార్టీ కోసం ఖర్చు పెట్టి పార్టీ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అన్యాయమైన పనులకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ గారు దిష్టిబొమ్మ దగ్ధం చేసి బాలనగర్ కూకట్పల్లి నియోజకవర్గంలో బాలనగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓకి వినతిపత్రం ఇవ్వడానికి మేము నిరాధిక దీక్ష చేస్తున్నాము. ఈ దీక్ష అనంతరం ఎంఆర్ఓకి వినతిపత్రం ఇచ్చి ఈ వినతిపత్రం కలెక్టర్ గారికి పంపించమంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారం చేయడం దుర్మార్గము. మెయిన్ తెలంగాణ కష్టార్జితం, తెలంగాణ ప్రజల సొమ్ముతో వేరే రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ పేరుతో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం యాడ్చిస్తున్నాము. అనేకమైన ప్రైవేటు వ్యక్తులకి అడ్డగోలు డబ్బులు ఇస్తున్నాము. ఇది అన్యాయం, ఇది దుర్మార్గం. ఇలాంటి దుర్మార్గ చర్యలు ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తూ తెలియజేస్తూ ఇలాంటి దుర్మార్గమైన పాలన అంతరించిపోవాలి. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సహకరించాలి, కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడాలి. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కాపాడే హక్కు, కాపాడే అర్హత, కాపాడే సత్తా కాంగ్రెస్ పార్టీగా ఉంది. ఈ దేశాన్ని వరంగల్లోని శ్యామల చెరువును కబ్జా చేశారని, చేస్తున్నానంటూ కొద్ది రోజుల నుండి తనపై దుష్ప్రచారం, తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు అలియా శ్రీను తెలిపారు. గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ పరిధిలోని ఓ ప్రైవేట్ వేడుకల మందిరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ 4 కార్యకర్తలతో వచ్చి 642 సర్వే నెంబర్ గల శ్యామల చెరువు చుట్టూ తిరిగి ఫోటోలకు ఫోజులిచ్చి తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కొండేటి శ్రీధర్ ఎమ్మెల్యే పదవిలో ఉండగానే శ్యామల చెరువుకు సంబంధించిన భూమిని కొంతమందికి రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు. కొండేటి శ్రీధర్ ఊసరి వెళ్లిలా పార్టీలు మారుస్తూ పబ్బం గడుపుకుంటూ విమర్శించడం సరికాదని హెచ్చరించారు. 55వ డివిజన్లో అభివృద్ధి పనులు చేశాము తప్ప ఏనాడు కమిషన్లకు కకృతిపడి మోసాలు చేసి బతకలేదని దుయ్యపట్టారు. ఈ సమావేశంలో చింతల లక్ష్మణ్ యాదవ్, పోగుల రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల ముగింపులో భాగంగా జనగామ జిల్లా దేవురుప్పల మండలం గొల్లపల్లి గ్రామ బస్టాప్ ఆవరణలో తెలంగాణ మలిదశ ఉద్యమం తొలి అమరుడు కాసోజు శ్రీకాంతచారి విగ్రహానికి పూలమాలలతో ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంతచారి తండ్రి వెంకటాచారి కాసేపు మీడియాతో ముచ్చటించారు. మా సొంత ఊరైన గొల్లపల్లి గ్రామంలో ఈరోజు శ్రీకాంతచారి విగ్రహం కాడ
ఈ ప్రోగ్రాం చేస్తున్న ప్రజలందరికీ, మన మంత్రి గారికి, ప్రజలందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. దశాబ్ద వేడుకలలో తెలంగాణ వచ్చిన దశాబ్ద దిన వేడుకలలో ఈరోజు చివరి దినంగా అమరవీరులకు ప్రత్యేక డేగా ఇచ్చేసి దీన్ని ఈరోజు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు అమరవీరులను గుర్తు చేసుకుంటూ మనం ప్రోగ్రాంలు చేస్తున్న మన తెలంగాణ ప్రజలందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనకు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైన ఈ సందర్భంలో మాకు కూడా ఒక పదవి, ఒక ఎమ్మెల్సీ అనేది ఇస్తాము అని ఒక ఇది ప్రకటన చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా మాకు సహకరించిన ఇద్దరు మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారికి, మన ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఇన్ని రోజులైనా లేట్ అయినా మాకు ఒక పదవి ఇస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాములు చేస్తున్న తెలంగాణ ప్రజలందరికీ, మరి ఉద్యమకారులకు, విద్యార్థులకు, కర్షకులకు, కార్మికులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల ఫ్యామిలీ, బీజేపీతోనే పీడ విరగడ సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య. అన్ని వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ వెల్లడి. మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హితవు. జాతీయ ఆదర్శ గ్రామమైన మరియపురం పంచాయతీకి ఐఎస్ఓ అవార్డు, సర్టిఫికేట్ ను అందుకున్న సర్పంచ్ అల్లం బాలిరెడ్డి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.